ఆషాఢ మాసం వచ్చిందో లేదో ఎక్కడ చూసినా ఈ గోరింటాకు వీడియోలతో బోర్ కొట్టిచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? నేనేమి రొటీన్గా ఇది మిక్స్ చేయండి అది మిక్స్ చేయండి అని చెప్పి మీకేమి బోర్ కొట్టించనులేండి. ఒక్కసారి వీడియో చూడండి. నేనైతే ఏది కలపకుండానే న్యాచురల్గా గోరింటాకు రుబ్బి పెట్టేసుకున్నాము. ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా పండిందో. గోరింటాకు అంటేనే న్యాచురల్గా కలర్ని ఇస్తుంది. మళ్ళీ దాంట్లో ఏదేదో మిక్స్ చేయడం దేనికి? ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదంటే ఏమేమి మిక్స్ చేయాలని కన్ఫ్యూజన్లో అవుకున్నారా? ఏది అవసరం లేదు. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా పెట్టేసుకోండి. గోరింటాకు తెచ్చుకొని ఒకసారి వాష్ చేసుకుంటే ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోవాలి. మనకు చిన్నప్పుడు అమ్మలు రోట్లో రుబ్బి పెట్టేది. మరి మనకు అంత ఓపిక ఉందా? రోలు ఉన్నా కూడా మనకు మిక్సీ కనిపిస్తుంది కదా, మిక్సీలోనే వేసుకుంటాం. గోరింటాకు మెత్తగా అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మరి ఈ టైంలో మిక్సీ హీట్ అవుతుంది కదా, ఆ హీట్కి అందులో ఉన్న న్యాచురల్ పవర్ ఏమైనా తగ్గి కలర్ రాదేమో అని ఇక్కడ ఒక చిన్న టిప్ యూజ్ చేస్తున్నాను నేను. మేబీ మీరు ఇప్పటి వరకు అయితే చూసి ఉండరులేండి. ఏం లేదండి, చిన్న ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఆ హీట్ పెరగకుండా కూల్గా ఉంటుంది. అందులో ఉన్న పవర్ కూడా ఎక్కడికి పోదు. మా 90s కిడ్స్కి గోరింటాకు అంటే ఒక ఎమోషన్. పండగలైనా ఫంక్షన్స్ అయినా ముందు రోజు చేతికి గోరింటాకు పెట్టుకోవాల్సిందే. స్పెషల్లీ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ముందు రోజు ఆఫ్టర్నూన్ వరకు స్కూల్లో ఉండి వస్తూనే గోరింటాకు తెంపుకొని వచ్చి మంచిగా రుబ్బుకొని పెట్టేసుకునేది. నెక్స్ట్ డే వెళ్ళగానే ఎవరికి ఎంత బాగా పండిందా అని మళ్ళీ అందులో కాంపిటీషన్స్. మీలో ఎవరైనా 90s కిడ్స్ కనుక ఈ వీడియో చూసి ఉంటే నేను చెప్తుంది నిజమా కదా ఒక కమెంట్ చేయండి. ఇప్పుడంటే కోన్లు ఈజీగా దొరికేసినాయి కానీ మా టైంలో అంత ఈజీగా అయితే దొరికేవి కాదు. గోరింటాకు లేదంటే ఇంకా వేరే బెల్లం మైదాకులు అవి ఇవి చేసుకొని ఏదో అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఆషాఢ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా పెట్టుకోండి. ఒక 1 అవర్ దీనికోసం స్పెండ్ చేస్తే సరిపోతుంది. గోరింటాకు మన బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది. అందుకేనేమో ఇప్పుడు ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వస్తుంది కదా, మన పెద్దవాళ్ళు ఈ ఆచారాన్ని పెట్టారనుకుంటా. చేతులకి కాళ్ళకి ఈ మధ్య ఏదో ట్రెండ్ అవుతుంది, ఏదో బౌల్లో గోరింటాకు వేసి వాటర్ వేసి పాదాలు అందులో పెట్టేస్తే రెడ్గా అయిపోతాయని. నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. నాకు ఇలానే బాగుంటుంది, ఇలానే బాగా పండుతుంది కూడా. చేతుల కన్నా కాళ్ళకే తొందరగా పండుతుంది. నెక్స్ట్ పిల్లలు ఇంట్లో ఊరుకుంటారా? మనం పెట్టుకునే లోపే వాళ్ళు వచ్చేస్తారు. పెట్టే వరకు గోల, పెట్టిన తర్వాత కడిగేస్తామని ఇంకో గోల. అది పండకపోతే సరిగా పండలేదు, సరిగా పెట్టలేదని మళ్ళీ అదొక గోల. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను గోరింటాకులో ఏదేదో మిక్స్ చేస్తున్నారు. షుగరు, చింతపండు, ఇంకేంటి టీ పొడి, ఇంకేవో ఆకులు. ఎందుకండి అవన్నీ? షుగరు టీ పొడితో హ్యాపీగా టీ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మరి నేనైతే ఏది మిక్స్ చేయలేదు, అయినా కూడా ఎంత బాగా పండిందో. నా వీడియో మీకు నచ్చి ఉంటే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి.